ఈ పౌర హక్కుల సంఘాలు వీటికి బ్యాక్గ్రౌండ్ ముఖ్యంగా ఈ లెఫ్టిస్ట్ థాట్ నుంచి వచ్చాయి సార్. ప్లస్ ఈ లిబరలైజేషన్ తర్వాత లాస్ట్ 30 years లో వచ్చిన మార్పులు వల్ల కానీ, ప్రభుత్వాల సంక్షేమ ధోరణి పట్టడం వల్ల కానీ, ప్రజల్లో ఈ లెఫ్టిస్ట్ థాట్ వైపు కానీ వెళ్ళటం తగ్గిందంటారు. అంటే ప్రజలు కూడా ఈ వైపుకి ఆలోచించట్లేదేమో, ప్రజలు కూడా ఒక కంఫర్ట్ జోన్ కి రీచ్ అయ్యారేమో అనిపిస్తుంది. అసలు ఆ థాట్ సమాజంలో కావాల్సిన లెఫ్టిస్ట్ థాట్ కానీ, ఆ ప్రశ్నించే సమాజంలో అంశాలని విశ్లేషించే విధానం కానీ అది పోతుంది. దీనికి కారణం ఆర్థిక సరళీకరణ వల్ల వచ్చిన మార్పులు, ప్రజలు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళటం. దీనివల్ల అసలు ఆ స్ట్రీక్ పోయింది సమాజంలో. దీని గురించి ఏమంటారు? అంటే ఇక్కడ మన దగ్గర కమ్యూనిస్టు పార్టీలు అవి భారతదేశ చరిత్రలో నుంచి పుట్టినవి కావు. సోవియట్ యూనియన్ ఇన్స్పిరేషన్తో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చాయి. సోవియట్ అప్పుడున్న పరిస్థితి వేరు, వాళ్ళ కాంటెక్స్ట్ వేరు. నిజానికి ఇక్కడ బాలగోపాల్ గారు పౌర హక్కుల సంఘంలో జరిగిన చర్చలు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు భారతదేశంలో బుద్ధుడి దగ్గర నుంచి ప్రారంభం కావాలి, భక్తి ఉద్యమం నుంచి రావాలి, ఆదివాసుల పోరాటాల దగ్గర నుంచి రావాలి, కుల వ్యవస్థ నుంచి ప్రశ్నిస్తూ పార్టీలు రావాలి. దానికి ఇంత అన్టచబిలిటీ, ఇంత మనుషులని ఇంత గౌరవించకుండా బయట పెట్టి వాళ్ళు అలా చూసినట్టు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆలోచన ప్రారంభం కావాలి. ఇవి ఆ రష్యన్ సమాజానికి కానీ యూరోపియన్ సమాజానికి కానీ ఈ సమస్యలు అట్లా, వాళ్ళ సమస్యలు వేరే, వాళ్ళు అభివృద్ధి చెందిన పద్ధతి. రెండవది, అంతర్జాతీయంగా డివైడ్ అయిపోతే చైనా రష్యా మధ్యన ఇక్కడ పార్టీలు డివైడ్ అయిపోయాయి. ఎంతకాలంగా మీరు బయట సమాజం నుంచి ఒక మావోనో లేకపోతే లెనినో మీ ఇన్స్పిరేషన్ కానీ, ఇక్కడ ఇండిజినస్ రూట్స్ ఏవైతున్నాయో అది నిజంగా వీళ్ళు పెట్టుకుంటున్నటువంటి పేర్లు కూడా కామ్రేడ్ అని కానీ బూర్జువా అని కానీ, ఇది వీటికి సరైనటువంటి ప్రజల అనుభవం నుంచి వచ్చిన భాష కానీ, ప్రజల వాళ్ళకి చెప్పే వాళ్ళ జీవిత అనుభవం నుంచి కాకుండా మనము చేస్తున్న ఫార్ములేషన్స్ అని. దానివల్ల ఏమైపోయిందంటే మార్క్స్ కూడా తాను 100% తాను అన్నది ఏమిటంటే, నేను సమాజం ఇలా ఉంటున్నాను కానీ తల కింద ఉన్న సమాజానికి నేను కొంత కాళ్ళ మీద నిలబెట్టాను కానీ వచ్చే తరాలు చాలా దాన్ని ఇచ్చేస్తాయి. దాంగే ఒక వ్యాసం రాస్తే కోసంబి దానికి క్రిటిక్ రాస్తే ఏమన్నాడంటే, మార్క్సిజం ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ థింకింగ్, నాట్ ఎ సబ్స్టిట్యూట్ టు థింకింగ్ అన్నాడు. మార్క్సిజాన్ని ఉపయోగిస్తూ భారతదేశ కండిషన్స్కి, భారతదేశ పరిస్థితులకి, భారతదేశ చరిత్రకి దాన్ని అప్లై చేసి, ఎటైతే మావో సెటూంగ్ రష్యా లాగా కాకుండా అక్కడ అగ్రేరియన్ రెవల్యూషన్ అని చెప్పి, ఎందుకంటే మార్క్సిజంలో అగ్రేరియన్ రెవల్యూషన్ లేదు, వాడు కాదనే మార్క్స్ అది ఇండస్ట్రియల్ వర్కర్స్ ను వర్కింగ్ క్లాస్ ఇస్ ది వ్యాన్ గార్డ్ అని అన్నాడు. అది యూరోపియన్ కండిషన్ లో కరెక్టే, అది ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది, వర్కర్స్ అక్కడి నుంచి వస్తారు. కానీ చైనాలో అట్లా కాదు, అది రైతాంగం నుంచి తీసుకురావచ్చు అని ఆయన మావో దానికి చాలా భిన్నమైన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. ఇండియా వరకు వచ్చే వరకు దీనికి ఉండే వైవిధ్యము, దీనికి ఉండే వైరుధ్యాలు, ఇది ఉండే కాంప్లెక్సిటీ, దీనికి లాంగ్వేజ్, ఈ ప్రాబ్లమ్స్ అక్కడ లేవు. చైనాలో మీకు నేషనాలిటీ ఉంది, చైనాలో భాష ఉంది. కనుక ఇవాళ నిజంగా భారతదేశంలో మీరు ఒక పార్టీ నాయకుడు ఓ మావోలాగానో లేనిలాగానో దేశవ్యాప్తంగా పోవాలంటే ఓ రాష్ట్రం దాటితే ఆయనకు ఆ భాష రాదు, దానికి ఇంకెవరినో ఇంటర్ప్రిటేషన్ చేయాలి, ఆయనకు డైరెక్ట్ రాపోర్ట్ రావడం చాలా కష్టం, దేశ స్థాయిగా నాయకుడు ఎదగడం చాలా కష్టం. గాంధీ గారు ఆయన ఉపయోగించిన అన్ని పద్ధతులు అని ఏదో ఒక నేషనల్, ఆయన ఒక మహాత్ముడు లాగా ఎమర్జ్ అయ్యాడు. కానీ ఆయన కూడా భాష సమస్య ఎప్పుడు ఉంది, సౌత్ ఇండియాలో ఆయనకు అంత బేస్ లేదు, నార్త్ లో ఉన్నంత బేస్. ఈ సమస్యలో భారతదేశంలో ఉన్నాయి. వీటిని పునాదిగా చేసుకొని భారతదేశ చరిత్రను కోసంబి ఆ ప్రయత్నం చేశాడు. కొంత భారతదేశ చరిత్రని మార్క్సిస్టు యాంగిల్ నుంచి ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఒక్క ప్రయత్నం సరిపోదు. కనుక ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు చేయవలసిన పని, వాళ్ళు నిజానికి అంటే ఇవాళ భారతదేశాన్ని అనలైజ్ చేసుకునేటువంటి పద్ధతి అట్లా వాళ్ళు మార్జినలైజ్ వచ్చేసారు.
మార్జినలైజ్ వెస్ట్ బెంగాల్ అని చూస్తే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయలేకపోయారు, దేశంలో భాగం కాబట్టి. జాతీయ స్థాయిలో ఉండే పరిమితులు ఈ పార్టీకి ఉంటాయని వాళ్ళు ఆ పరిమితుల్లోనే వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక ఆల్టర్నేటివ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ వాళ్ళు చేయలేకపోయారు. తీరా వెస్ట్ బెంగాల్లో న్యూ లిబరల్ మోడల్ ఇంప్లిమెంట్ చేద్దామని పోతే కమ్యూనిస్ట్ పార్టీ కొలాప్స్ అయింది. కానీ అదే టాటాసు వీళ్ళకి వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ ఇస్తే పెద్ద పోరాటం జరిగింది. అక్కడ వచ్చే పెట్టుబడిని గుజరాత్కి ఇన్వైట్ చేస్తే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఎందుకంటే పార్టీ నుంచి ఇది ప్రజలు ఎక్స్పెక్ట్ చేయరు. నరేంద్ర మోడీ నుంచి చేసినా కూడా దాన్ని అభ్యంతరించబెట్టారు, ఎందుకంటే నరేంద్ర మోడీ ఇంకా వేరే భాష మాట్లాడలేదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు అంటే అంటూనే మీరు చేయవలసిన పని ఇది కాదు, మీరు మా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తీసుకురాకూడదు, ఇట్లా జనాన్ని డిస్ప్లే చేయకూడదు, మీరు కమ్యూనిస్ట్ పార్టీ కదా అని కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్స్ వేరు, మిగతా ఈ బూర్జువా పార్టీలు అనేది వీటి నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్స్ వేరు. కనుక అట్లా కమ్యూనిస్ట్ పార్టీస్ ఇవాళ చాలా పెద్ద క్రైస్తలు ఉన్నాయి. కానీ నిజానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా న్యూ లిబరల్ ఎక్కడెక్కడ కొలాప్స్ అవుతుందో ఫార్ లెఫ్ట్ వస్తున్నది. ఈవెన్ అమెరికాలో శాండర్స్ అనేవాడు నేను దేశ ఆస్తులను పంపుతాను, ప్రాపర్టీ పంపుతాను, అది ఊహించరాని విషయం అమెరికన్ కాంటెక్స్ట్. కానీ 6% ఓట్లు పడ్డాయి. అంటే 6% అమెరికన్స్ ఇంకా జస్టిస్, ఈక్వాలిటీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ గురించి ఒకరు మాట్లాడడం, దానికి కొంత మద్దతు ఉండడం. ఇక్కడ అది కూడా లేదు. భారతదేశంలో ప్రాపర్టీ పంచుతాము, లేకపోతే ఈక్వాలిటీ తీసుకొస్తాము, సంపద పంచుతాము, రాజ్యాంగంలో రాస్తుంది ఆర్టికల్ 39. కానీ ఆర్టికల్ 39లో అది రాసున్నా మీరు దాని అమలు చేయడం లేదు. రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ 39, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ షుడ్ నాట్ బి మోనోపలైజ్, వెల్త్ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు కామన్ గుడ్ అనేది రాజ్యాంగంలో రాస్తుంది. సమానత్వం తీసుకురావాలి ఆర్టికల్ 38లో రాస్తుంది. అన్ని రకాల అసమానతలు, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీస్, ఫెసిలిటీస్, అన్ని రకాల అసమానతలు తగ్గించాలి. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి సాధనాలు కొందరి చేతిలో కేంద్రం కాకుండా సంపద సర్వ ప్రయోజనాన్ని పనికి రావాలి, అది అందరి మంచికి, అది అపాయకరంగా మారకూడదని రాజ్యాంగంలో రాస్తుంది. చాలా ఆ 2 ఆర్టికల్స్ పట్టుకొని మనం ఎంతైనా పబ్లిక్ డిస్కోర్స్ జరపచ్చు. రాజ్యాంగం ఏమన్నది, రాజ్యాంగం ఎలాంటి సమాజం కావాలన్నది. కనుక ఇవాళ నేను అనుకోవడం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఒక ఆల్టర్నేటివ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ను ప్రజెంట్ చేయకపోవడం వల్ల ఇవాళ కాకుండా రేపైనా ఈ మోడల్లో ఈ క్రైసిస్ ఉంది, ఈ సమస్యలు ఉన్నాయి, మేము ఒక ఆల్టర్నేటివ్ మోడల్, పీపుల్ సెంట్రిక్ మోడల్ అని వాళ్ళు గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ ఆ మోడల్ గురించి పెడితే రేపు ఇదే మోడల్ చాలా క్రైస్తో పడితే ఆల్టర్నేటివ్ ఏమిటంటే ఇక్కడ కొంత ఆల్టర్నేటివ్ ఉందని జనం చూడడానికి ఒక హిస్టారికల్ పాసిబిలిటీ ఉంటుంది. కానీ మీరు కూడా అదే భాష మాట్లాడితే ఇక జనానికి ఆల్టర్నేటివ్ ఏమిటనేటువంటి ప్రశ్న వస్తుంది. పోరాటాలు చేసేవాళ్ళు అడవిలో, తర్వాత పోరాటాలు చేసేటువంటి ఎంఎల్ పార్టీస్ లాంటి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ లోకి రావడానికి చాలా పెద్ద సమస్యల్ని, చాలా పెద్ద ఆటంకాలని వాళ్ళు మోడల్ ప్రజెంట్ చేస్తున్నారు. కానీ ఆ మోడల్ అంత విస్తృతంగా సమాజంలోకి రావడానికి చాలా సమయం పట్టవచ్చు. ఆ రాజకీయాల పట్ల ప్రజలకు ఇంకా అవగాహన లేదు. దానికి రాజ్యం కూడా చాలా బలమైన రాజ్యంగా ఉంది కాబట్టి అటువంటి ఎవరైనా ప్రయత్నం చేసినా దాన్ని వాళ్ళు అణచివేయడం అనేది రాజ్యం ఇవాళ చాలా బలవత్తరమైన సాధనం. మెయిన్ స్ట్రీమ్ కమ్యూనిస్ట్ పార్టీస్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మీరు 1 సీట్ ఇవ్వండి, 2 సీట్లు ఇవ్వండి అని మీరు అడిగిన తర్వాత దాని కూడా కండిషన్స్ పెట్టకుండా, కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత అందరికి విద్య, అందరికి వైద్యం, మీరు ఇష్టం అంటే నేను మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని అన్నా కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కండిషన్స్ మీద మేము మద్దతు ఇచ్చడానికి, ఏమీ కండిషన్ లేకుండా మీరు మాకు 2 సీట్లు ఇవ్వండి అంటే ఎందుకు ఆ 2 సీట్లు తీసుకొని ఏం చేస్తారు? మీకు ఒక ఆల్టర్నేటివ్ ప్రాపంచిక దృక్పథం ఉంది కదా. అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే ఇవాళ బార్గెన్ చేసి కొంత సీట్లు తీసుకుందాము ఈ మెయిన్ స్ట్రీమ్ లో అనే, కానీ మార్క్స్ చెప్పినటువంటి ఒక ప్రాపంచిక దృక్పథం, ఒక ఆల్టర్నేటివ్ దృక్పథాన్ని ఇవాళ వాళ్ళు వదిలేశారు. అది వదిలేయకుండా వాళ్ళు దాన్నే పట్టుకొని ఉంటే ఇవాళ కాకుండా రేపైనా ఎల్లుండైనా సమాజానికి ఒక రకమైనటువంటి ఆల్టర్నేటివ్ ఉన్నది అనే విశ్వాసం కలిగేది. అది ఇట్స్ ఎ ట్రాజడీ
that mainstream political parties have given up. Yes.